తన యొక్క స్త్రీ రూపాలకి మూలతత్వం లక్ష్మి అని గ్రహించాడు. అంతేకాకుండా తన యొక్క స్త్రీతత్వాలన్నీ కూడా ఆ లక్ష్మిలో విలీనమైపోయి ఉండటం కూడా గమనించాడు. ఆ లక్ష్మికి తన భర్త పట్ల మక్కువ ఎక్కువ. తన భర్త యొక్క చైతన్యం భూత శరీరాన్ని విడిచిపెట్టి రాలేదని ఆమెకు అర్థమైంది. అనేక పర్యాయాలు ఆమె తన భర్త యొక్క రూపం తనకు పక్కగానే నిలబడి ఉండటం చూసేది. విరజానదిని దాటడానికి గోదానం చేస్తారు. గోమాత కూడా తన భర్తని విరజానదిని దాటించి క్షేమంగా భూలోకంలో మరొక గోవిగా జన్మించింది అని తెలుసుకుంది. కారణం ఏంటంటే ఆమెకి గోమాత కూడా దర్శనమిచ్చింది. విరజానదిని దాటినటువంటి లక్ష్మి యొక్క భర్త యొక్క చైతన్యం తన మూలతత్వమైనటువంటి పురాణ పండితుడిలో లీనమై ఉన్నది అనే విషయం సర్వజ్ఞులైనటువంటి శ్రీపాదుల వారికి అవగతమే. అయితే ఆ పండితుడు పీఠికాపురంలో ఉన్నటువంటి కర్మ రుణానుబంధనాలను పూర్తి చేసుకుని దానితో పాటు తన ఆత్మ ధరించినటువంటి ఇతర రూపాల కర్మలను కూడా తన యోగశక్తి వల్ల హరింపజేసుకొని పరమేశ్వరుడిలో ఐక్యం కావాలి అని నిశ్చయించుకొని ఆ పీఠికాపురానికి వచ్చాడు ఆ పురాణ పండితుడు. ఒకవేళ ఆ పండితుడు ఆ విధంగా పరమేశ్వరుడిలో ఐక్యమైపోతే ఆ నెలల బాలుడుగా ఉన్నటువంటి బ్రాహ్మణ జమీందారు పిల్లాడు మరణిస్తాడు. అట్లా అయితే ఆ పిల్లవాడే లక్ష్మికి మరుజన్మలో రావాల్సిన భర్త కాబట్టి లక్ష్మి ఈ జన్మ పూర్తి చేసుకొని మరుజన్మలో పుట్టేటప్పుడు తనకి భర్తగా కావలసినటువంటి బ్రాహ్మణ బాలుడు మరణించడం వల్ల తాను బ్రహ్మచారిణిగా మాత్రమే జీవించి మరణించాల్సి ఉంటుంది. చూడండి ఎక్కడికెక్కడ లింకో. కానీ లక్ష్మికి మరుజన్మను పొందాలి అనేటువంటి కాంక్ష తీవ్రంగా ఉంది. అందువల్ల శరీర రూపాంతరం చైతన్య స్థితి పొందినప్పుడు మరొక సద్బ్రాహ్మణుల ఇంట తాను జన్మించాలి. అంతే కదా. ఎందుకని తన భర్త ఆల్రెడీ బ్రాహ్మణుడుగా పుట్టున్నాడు. తన భర్త నెలల బాలుడుగా ఉన్నటువంటి జమీందారు ఆ పిల్లవాడు జమీందారు కొడుకు పెరిగి పెద్దవాడు అయి తీరాలి. పాపం లక్ష్మి అమాయకురాలు. ఆమెకు తెలియకుండానే ఆమె యొక్క అర్ధనారీశ్వర యోగాన్ని అనుష్ఠించింది. ఆమెకు తెలియకుండానే. ఇదంతా కూడా శ్రీపాదుల వారి యొక్క దివ్యమైనటువంటి లీల. పురాణ ప్రవచనం అనేటువంటి నాటకం పూర్తయింది. అంతా కూడా స్వామివారి లీల. శూద్రుల నుండి పండితుడు సంభావనలని స్వీకరించాడు. లక్ష్మి శూద్ర కులంలో పుట్టింది కదా. శూద్ర సంబంధాన్ని స్వీకరించడంతో శూద్రులతో తనకి కర్మబంధం తీరిపోయింది అని పండితుడు కూడా భావించాడు. ఇంకా ఏమైనా కర్మబంధాలు మిగిలి ఉంటే వాటిని యోగాగ్నిలో దగ్ధం చేయాలి అనుకున్నాడు. బాపనాచార్యులు గారి ఇంట్లో భోజనం చేయటం వల్ల తన యొక్క బ్రాహ్మణ జన్మానికి సంబంధించినటువంటి రుణానుబంధం తీరిపోతుందని భావించాడు. ఆ మహాయోగికి సంభావనని ఇచ్చే నిమిత్తం బాపనాచార్యులు గారు లోపలికి వెళ్ళాడు. ఇంతలో లక్ష్మి బాపనాచార్యులు గారి ఇంటికి వచ్చింది. లక్ష్మి ఇంట్లో ఆవు ఒకటి ఈనటం వల్ల ఆ అమ్మాయి జున్నుపాలు తెచ్చింది. లక్ష్మికి శ్రీపాదుల వారంటే చాలా భక్తి శ్రద్ధ. బాపనాచార్యులు గారు లోపల నుంచి వచ్చి పండితుడికి సంభావన ఇచ్చారు. పండితుడు తాను వెళతానని చెప్పి సెలవు ఇప్పించమని కోరుకున్నాడు. అప్పుడు శ్రీపాదుల వారు అన్నారు, అందరూ నీకు సెలవిచ్చున్నారు, కేవలం ఇద్దరు మాత్రమే సెలవు ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు. నాకు కోమటి లెక్కలు బాగా తెలుసు. బాకీ ఎంతుంది, ఎంత తీర్చబడింది మొదలైనటువంటి విషయాలు ఒకసారి రామ్ రామ్ అనుకుంటే గాని ఈ పీఠికాపురం నుండి నువ్వు కదలటానికి వీలు లేదు అన్నారు. చూడండి ఎంత నర్మగర్భ సంభాషణం. బ్రాహ్మణుడు ఈ మాటలు విని కలవరపడ్డాడు. శ్రీపాద శ్రీవల్లభుల వారు దత్తావతారులని ఇదివరకు విని ఉన్నాడు.
శ్రీపాదుల వారు ఆ బ్రాహ్మణుడితో, నాయన, ఈ లక్ష్మి అమాయకురాలు, ఈమె కేవలం కొద్ది సంవత్సరాలు మాత్రమే జీవిస్తుంది. ఈమె చనిపోయిన తర్వాత ఈమె గతి ఏం కావాలి? నీవు జ్ఞాన రూపంలో బ్రాహ్మణుడిగాను, అజ్ఞాన రూపంలో లక్ష్మి భర్త అయినటువంటి గొల్లవాడుగాను జన్మించావు. లక్ష్మి గొల్లవాడి రూపంలో ఉన్న నీతో కష్టసుఖాలు పంచుకుంది. నీ ఒక గొల్లవాని రూపం ఉన్నటువంటి చైతన్యాన్ని విరజానది దాటించి వచ్చినటువంటి గోమాత తిరిగి ఈ భూలోకానికి స్వేచ్ఛగా తిరిగి వచ్చింది. లక్ష్మి తన ప్రేమాగ్నితో తన భర్త చైతన్యాన్ని తన దగ్గరే నిలుపుకోన్నది. గొల్లవనిత రూపంలో ఉన్నటువంటి ఈ చైతన్యం కొద్ది సంవత్సరాల తర్వాత శరీర పతనమైనప్పుడు బ్రాహ్మణ చైతన్యంలోకి మారుతుంది. అంటే ఈమె గొల్లవనిత రూపంలో ఉన్నటువంటి బ్రాహ్మణి, నీవు బ్రాహ్మణ రూపంలో ఉన్నటువంటి గొల్లవాడివి. అంటే గతంలో ఆమె యొక్క భర్త ఇతనే అన్నమాట. మీ కర్మ సంబంధాలు నాకు బాగా తెలుసు. పద్మావతీదేవి స్వరూపుడనైనటువంటి నేను భవిష్యత్తులో బ్రాహ్మణిగా రాబో ఈమెను బంగారు బొట్టు పెట్టి ఆశీర్వదించాను. ఈమెకు మాంగళ్యాన్ని కూడా సృష్టించి హిరణ్యలోకంలో దాచిపెట్టాను. బంగారంతో సంబంధం తెగిపోతే భార్యకు భర్తతో సంబంధం తెగిపోతుంది. అందువల్ల మేము హిరణ్యలోకానికి ఈమెకు సంబంధించినటువంటి మాంగళ్యాభరణాన్ని దాచిపెట్టాను. ఇక్కడ కాకుండా హిరణ్యలోకంలో నెలల బాలుడుగా ఉన్నటువంటి నీ చైతన్యం ఉపసంహరింపబడితే ఏ అసురుడైనా ఆ శరీరాన్ని స్వాధీనం చేసుకొని అకృత్యాలు చేయొచ్చు. అందువల్ల ఈమె నుండి సువర్ణదానాన్ని స్వీకరించి రుణానుబంధాన్ని, కర్మానుబంధాన్ని ఉపసంహరించుకోకుండా ఇంకా నిలుపుకొని మరుజన్మంలో ఆదర్శవంతులై నా భక్తులుగా మీరు తరిస్తారు అని చెప్పి దీవించారు. నాయనలారా, ఆ విధంగా ఆ నెలల బ్రాహ్మణ బాలుడు పెరిగి పెద్దవాడవుతాడు. లక్ష్మి బ్రాహ్మణిగా జన్మించి అతడి భార్య అవుతుంది అని ఈ కథ అంతా చెప్పాడు బైరాగి. శ్రీపాదుల వారి యొక్క లీలలు పరమాద్భుతమైనవి అని ఈ కథ అంతా కూడా చక్కగా చెప్పారు. విన్నారు కదా. ఇక 39వ భాగంలో అధ్యాయంలోకి వెళదాం. నాగేంద్ర శాస్త్రి గారితోటి సమాగమం. మేమిద్దరం కాలనాగు యొక్క మణిని స్వీకరించి ఆ బైరాగి దగ్గర, ఆ బైరాగికి ఏమన్నా స్వామివారి పాదరక్షలు ఇచ్చేశారు. ఇచ్చేసి ఆయన దగ్గర ఉన్నటువంటి నాగమణి స్వీకరించి ప్రయాణం సాగిస్తూ ఉన్నారు శంకర భట్టు, ధర్మగుప్తుడు. మాకు శ్రీ పీఠికాపురాన్ని ఎప్పుడు సందర్శిస్తామా అనే తపన మొదలైంది. ఇక కాలనాగుల యొక్క స్వరూపాన్ని వర్ణిస్తున్నాడు ఇక్కడ. మేము మార్గమధ్యంలో ఒక బ్రాహ్మణుడి ఇంట్లో ఆతిథ్యాన్ని స్వీకరించాం. ఆ బ్రాహ్మణుడి పేరు నాగేంద్ర శాస్త్రి. ఆ మహాత్ముడు మంత్రశాస్త్రాన్ని తెలిసినటువంటి వాడు. వాళ్ళ ఇంట్లో ఎన్నో నాగుపాములు తిరుగుతూ ఉన్నాయి, కానీ అవి ఎవ్వరికీ హాని చేయవు. నాగుపాములను వారు తమ కన్నబిడ్డల్లాగా చూసుకుంటూ ఉంటారు. ఆ పాములు వారి యొక్క దేహం మీద యథేచ్ఛగా సంచరిస్తూ ఉంటాయి. దివ్య నాగులకి మణి ఉంటుంది. అనేక సంవత్సరాలు అతడు నాగోపాసన చేశాడు. అతడు కాలనాగు యొక్క మణిని పూజ కోసం పొందాలి అనుకొని నాగదేవతను ప్రార్థించాడు. అప్పుడు ఆ నాగేంద్ర శాస్త్రి గారు మాతో ఈ విధంగా అన్నాడు. నాయనలారా, ఈరోజు ఎంతో సుదినం. నేను శ్రీపాదుల వారు 15 సంవత్సరాల బాలుడుగా ఉన్నప్పుడు శ్రీ పీఠికాపురానికి వెళ్ళాను. ఆ పాదగయా క్షేత్రాన్ని దర్శించాను. స్వయంభూదత్తుడి యొక్క మెడలో కాలనాగును ఒకదాన్ని చూశాను. దాని శిరస్సుపై మణి ఉన్నది. కాలాన్ని శాసించేటటువంటి నాగులకి కాలనాగు అని పేరు.
వాటికి ఖచ్చితంగా శిరస్సున మణి ఉంటుంది. ఆ మణి రాత్రిపూట దివ్యకాంతిని ప్రసారిస్తూ ఉంటుంది. ఆ సర్పాలకి కుండలిని శక్తి ఉంటుంది. అవి మహర్షుల్లాగా నిరంతరము యోగధ్యానంలో ఉండటం అనేది కూడా ఉంటుంది. మానవులకే కాకుండా నాగులకు కూడా రకరకాల స్థితులు ఉంటాయి. కాలనాగులు సాధారణంగా మనుష్యులకు కనపడవు. కాలనాగుల యొక్క ఫణాల మీద ఉండేటటువంటి నాగమణికి అంగారక గ్రహ నాగమణి యందు లయమైపోయి, కాలనాగుల యొక్క ఆ పడగ మీద ఉండేటటువంటి నాగమణి అంగారగ్రహం నుండి వచ్చేటటువంటి అశుభ స్పందనలని నివారింపజేసే శక్తి ఉంటుంది. అందువల్ల ఆయా అశుభ స్పందనలు నాగమణిలో లయమైపోయి దాని నుండి శుభప్రదమైనటువంటి స్పందనలు వెలువడుతూ ఉంటాయి. ఆ మంగళమయ స్పందనలు ఆ కుజగ్రహ పీడితులకి శుభాలని ప్రసాదింపచేయగలుగుతాయి. జాతకంలో ఈ కుజగ్రహం పరిస్థితి కనుక సరిగా లేకపోతే స్థానం జీవితంలో పోరాట నరకమైనటువంటి పరిస్థితులు వస్తాయి. అలాగే ఇంట్లో ఉండే వాళ్ళతో విరోధం, బంధుమిత్రాదులతో విరోధాలు, రుణబాధలు, కన్యలకైతే యుక్త వయసులో పెళ్లి కాకపోవటం, అలా పెళ్లిగాక వాళ్ళు వృద్ధ కన్యలుగా మిగిలిపోతారు. వివాహం అయినా కూడా సంతానం పుట్టకపోవటం, ఏ పని ప్రారంభించినా ఎంత సామర్థ్యం ఉన్నా కూడా అక్కరకు రాకపోవటం, ఇటువంటి బాధలన్నీ వస్తాయి. ఏది ఆ కుజగ్రహ స్థానం గనక సరిగ్గా లేకపోతే ఎవరి జాతకంలోనైనా. అయితే స్వయంభూదత్తుడిని దర్శించినటువంటి తర్వాత నాలో కాలనాగు యొక్క మణిని సంపాదించి తీరాలి అనేటువంటి ఆకాంక్ష తీవ్రమైంది. అందుకనే ఆ బైరాగి చెప్పులు తాను తీసుకొని తన దగ్గర ఉన్నటువంటి మణిని ఇచ్చాడంటే కారణం ఏంటి? ఇదే మరి, ఒకదానికొకటి లంగర్ ఉంటుంది. ఆ మణిని నేను పొందితే జీవితంలో అన్ని స్థాయిల్లో కూడా విశేషమైనటువంటి పురోభివృద్ధిని పొందగలుగుతాను అనేటువంటి ఆశ నాలో పెరిగిపోతోంది. నాగేంద్ర శాస్త్రి గారు చెబుతున్నాడు ఈ కథ అంతా. నేను నరసింహవర్మ గారికి ఇంటి ప్రాంతం నుండి పోతూ ఉన్నాను, వారింటి దగ్గర నుంచి, వారింటి ముందుగా ఆ బజార్లో. అప్పుడు శ్రీపాద గురు సార్వభౌములు వారి ఇంటి ప్రాంగణంలో లీలా వినోదంగా చెట్లకు నీళ్లు పోస్తూ ఉన్నారు. శ్రీ నరసింహవర్మ చెట్లకి పాదులు కూడా చేస్తూ ఉన్నారు. ఆయన వర్మగారు పాదులు చేస్తున్నారు, శ్రీపాదుల వారు నీళ్లు పోస్తున్నారు. వారి ఇంటి ప్రాంగణంలో ఔదుంబర వృక్షం ఉన్నది, మేడి చెట్టు ఉంది. ఆ వృక్షం యొక్క మూలంలో నీళ్లు బాగా ఇంకటానికి నరసింహవర్మ గారు అక్కడ చక్కగా పాది దొవ్వుతూ ఉన్నారు. ఇంతలో వారి చేతులకి శ్రీపాదుల వారి పాద సాముద్రికంతో కూడినటువంటి తామ్ర పాదుకలు దొరికినాయి. ఆ పాదుకలు 16 ఏళ్ల బాలుని యొక్క పాదాలకు సంబంధించినంత పరిమాణంలో ఉన్నాయి. అప్పుడు నాగేంద్ర శాస్త్రి ఇటు రా అనేటువంటి ఒక పిలుపు వినపడింది. చూడండి, నాగేంద్ర శాస్త్రి అని స్వామికి తెలియదు, అదే మరి సర్వజ్ఞత్వం అంటే. నేను ఆశ్చర్యంతో వారి సన్నిధికి వెళ్ళాను. వర్మగారు ఆ పాదుకలను నారికేళ్ల జలంతో కడిగారు, అంటే కొబ్బరి నీళ్లతో కడిగాడు. అవి శ్రీపాదుల వారి పాదపద్మాల దగ్గర ఉంచారు. పూజ చేసుకోవటానికి అవి తమకు ఇవ్వబడుతుంది అని వర్మగారు అనుకున్నారు. ఆ పాదుకలు నాకే ఇస్తాడని అనుకున్నారు. కానీ శ్రీపాదుల వారి సంకల్పం మరొక రకంగా ఉంది. ఆ పాదుకలను శ్రీపాదుల వారు దయతో నాకిచ్చారు. ఓ నాగేంద్ర శాస్త్రి, నీవు నాగేంద్రుని యొక్క పీఠాన్ని స్థాపించి ఈ పాదుకలు ఉంచి పూజ చేసుకో. నీవు కాలనాగులు ధరించేటటువంటి మణి కావాలని ఎంతో కాలం నుండి కోరుకుంటున్నావు కదా మనసులో. నీ పట్ల నేను ప్రసన్నున్నాను.
కాలనాగులు నిరంతరము తమ యొక్క దివ్య మణులచే ఏ స్వామిని పూజిస్తూ ఉంటాయో, ఏ దివ్య పాదపద్మాలని ఆరాధిస్తూ ఉంటాయో ఆ మహాస్వామిని నేనే. ఈ దివ్య పాదుకలు నావే, నీవు వాటిని అర్చించుకో. అది వ్యాధి పీడితులైనటువంటి, అంటే ఏం చెప్తున్నాడంటే ఆదివ్యాధి అని ఉంటుంది. అంటే తాపత్రయాల్లో ఒకటి ఆదివ్యాధి. ఆ ఆదివ్యాధి పీడితులైనటువంటి మానవులు నిన్ను సమీపిస్తారు. అప్పుడు నీవు ఈ పాదుకలను అర్చించి వారికి తీర్థం ఇస్తే అవన్నీ కూడా నివారించబడతాయి. సమస్త విధాలైనటువంటి నాగదోషాలు హరిస్తాయి ఆ తీర్థం. నాగదోషాన్ని శాంతింపజేసే సందర్భంలో నీకు ఇవ్వబడేటువంటి దక్షిణలో తన యొక్క భార్య యొక్క కానీ, భర్త యొక్క కానీ, పుట్టింటి వాళ్ళ యొక్క కానీ సొమ్ముని కలిపి ఇవ్వాలి అనేటువంటి నిబంధనను పెట్టు అన్నాడు. ఎవరైనా దక్షిణ ఇచ్చేటప్పుడు భార్య యొక్క కానీ, భర్త యొక్క కానీ, పుట్టింటి వాళ్ళ యొక్క కానీ సొమ్మును కానీ కలిపి తీరాలి అనే నిబంధన పెట్టమన్నాడు. మగవాడు తన యొక్క నాగ దోష నివృత్తి కోసం దక్షిణ ఇచ్చే సందర్భంలో తన యొక్క బావమరుదుల నుండి కానీ, మామగారి నుండి కానీ, అంటే భార్య యొక్క పుట్టింటి తరఫు నుంచి కొంత ధనాన్ని స్వీకరించి తన ధనంతో కలిపి ఇవ్వాలన్నమాట. అదే స్త్రీ అయితే తన నాగదోష నివృత్తి కోసం దక్షిణ ఇచ్చేటప్పుడు తన భర్త ఇంటికి సంబంధించిన వారి నుండి ధనాన్ని స్వీకరించి ఇవ్వాలి. ఇది భార్యాభర్తలు ఉభయులు కూడా నాగదోష నివృత్తి కోసం దానం చేస్తూ ఉంటే అప్పుడు ఇద్దరూ తమ యొక్క పుట్టింటి వాళ్ళ సొమ్మును కలిపి ఇవ్వాలి. భర్త తన యొక్క స్వార్జితం నుండి, భార్య తన స్త్రీధనం నుండి లభించినటువంటి ద్రవ్యాన్ని కలిపి ఇవ్వాలి. స్త్రీధనం అంటే ఏంటి? పెళ్లి సందర్భంలో ఆమె తల్లిదండ్రులు లేదా అన్నదమ్ములు ఇచ్చేటటువంటి ఆస్తి, దాన్ని స్త్రీధనం అంటారు. ఒకవేళ కన్య గనక తన నాగదోష పరిహారం చేసుకోవాలి అనుకున్నప్పుడు తన తండ్రి యొక్క ద్రవ్యాన్ని, అదేవిధంగా మేనమామ వరుస అయినటువంటి వారి ద్రవ్యాన్ని కలిపి ఇవ్వాలి. ఇది అంటే అమ్మ పుట్టింటి వాళ్ళ డబ్బు కూడా తీసుకురావాలి. ఈ విధంగా చేస్తేనే నాగదోషం పూర్తిగా నివారింపబడుతుంది. నాగదోష పరిహారార్థం ఎవరైనా సరే పుట్టింటి వాళ్ళ సొమ్ము కలపకుండా పరిహారం పూర్తి కాదు అనేటువంటి నిబంధనని ఏర్పరిచాను అని చెప్పాడు స్వామి. నాయన నాగేంద్ర శాస్త్రి, నా యొక్క ఈ వచనాలని తూచా తప్పకుండా పాటించు. లోక కళ్యాణార్థం కోసం నీ యొక్క నాగశాస్త్ర వైదుష్యాన్ని ఉపయోగించు అని చెప్పాడు. కాలాంతరంలో శంకరభట్టు, ధర్మగుప్తుడు అనేటువంటి ఇద్దరు నీ దగ్గరకు వస్తారు. అంతవరకు నీవు ఆరాధించినటువంటి ఈ దివ్య పాదుకులని వారికిచ్చి వారి దగ్గర ఉన్నటువంటి కాలనాగుల యొక్క ఒకానొక దివ్యమణిని నువ్వు స్వీకరించు అని స్వామివారు చెప్పారు ఈ నాగేంద్ర శర్మకి. శరీర ధర్మానికి ఒక కాలం ఉంటుంది, మనస్సుకు కూడా ఒక కాలం ఉంటుంది, ప్రాణానికి కూడా ఒక కాలం ఉంటుంది, ఆత్మ మాత్రం కాలాతీతంగా ఉంటుంది. ఆయా గ్రహ నక్షత్రాలు ఉండే వరకు ఆయా కాలాలు ఉంటాయి. వృద్ధి క్షయం ఈ రెండు కూడా కాలాధీనంగా జరుగుతూ ఉంటాయి. అనేక బ్రహ్మాండాలు పుట్టి వృద్ధి చెంది కొంతకాలం స్థితిలో ఉండి తిరిగి విలయాన్ని పొందుతూ ఉంటాయి. అనేక బ్రహ్మాండాలు ఈ విధంగా జరుగుతూ ఉంటాయి. ఇదంతా కూడా కాలమహిమేను. అటువంటి కాలస్వరూపం నా అధీనంలో ఉన్నది అని స్వామివారు అంటూ ఉన్నారు. నన్ను ఆరాధించే వాళ్ళకి కాలపురుషుడు సదా అనుకూలిస్తూ ఉంటాడు. భూతప్రేత పిశాచాది మహాశక్తులు కూడా దత్తుడి యొక్క ఆరాధన చేసే వాళ్ళని ఏమీ చేయలేవు. ఈ సృష్టి
శరీరంలో ఉన్నటువంటి ప్రాణులు అన్నింటికంటే కూడా నేను బలవంతుణ్ణి. నా నుండి బలాన్ని పొంది జీవరాశులు వృద్ధి పొందుతూ ఉన్నాయి. గర్వం వల్ల మదోన్మత్తులైనటువంటి పక్షంలో వారిలో ఉండేటువంటి నా బలాన్ని నేను ఉపసంహరిస్తాను. గర్వం, అహంకారం అన్నీ కూడా అనర్థ స్వరూపాలకి కారణభూతమై ఉంటాయి. నన్ను ఆరాధిస్తూ సదా నన్ను జ్ఞాపకంలో పెట్టుకుంటానికి ఎవరైతే ప్రయత్నిస్తూ ఉంటారో అటువంటి వాళ్ళు నిత్య సంతుష్టులై ఆనందంతో ఉంటారు అని స్వామివారు విశదపరిచారు ఈ నాగేంద్ర శర్మకి. ఆ మహాపురుషులు వర్మగారింట్లో నాకు భోజనం కూడా ఏర్పాటు చేశారు. వర్మగారు అన్నదాన ప్రభువులు. దత్తప్రభుకి అన్నదాన మహిమ అంటే చాలా ఇష్టం. ఏ జీవి కూడా ఆకలి బాధతో ఉన్నా వారికి కొరతగా ఉంటుంది. ఎందుకంటే వారు సర్వభూత హితంకరులు కదా. శ్రీ మహాస్వాముల నుండి సెలవు తీసుకొని నేను అక్కడి నుంచి వెళ్ళిపోయాను. మీరు చూసేటటువంటి ఈ స్థలంలో ఒక ఆశ్రమం కట్టుకున్నాను. నా దగ్గరకు వచ్చిన వాళ్ళందరికీ తగినటువంటి వర్ణాశ్రమ ధర్మాలని బోధిస్తూ ఉన్నాను. ఇంతలో నా భార్య మరణించింది. దానివల్ల నేను చింతాక్రాంతుడయ్యాను. ఒక మంగళవాడి భార్య పాముకాటు వల్ల మరణించింది. నాకు తెలిసినటువంటి నాగ విద్య వల్ల ఆ పామును రప్పించి ఆ పాము విషాన్ని హరింపజేశాను. అయితే ఆ మంగళవాని భార్య తిరిగి ఆ శరీరంలో చేరటానికి ఇష్టపడలా. ఆమె యొక్క ప్రాణమయ జగత్తులో యథేచ్ఛగా విహరిస్తూ జనులను ఆవహించి వాళ్ళు దుఃఖించేటప్పుడు ఆనందించాలి అని సంకల్పించింది. చూశారా, కొంతమంది పరిస్థితి అంతే. ఎదుటివాడు దుఃఖపడుతుంటే వాళ్ళకి ఆనందం. మంగళవాడు తన భార్యను బతికించమని ప్రార్థించాడు. అప్పుడు వాడితో అన్నాను, చచ్చిపోయినటువంటి నా భార్య యొక్క ఆత్మని ఈ శరీరంలో ప్రవేశపెడతాను, నీవు ఈమెని తల్లిగా భావించాలి అన్నా. అతడు సరేనన్నాడు. చనిపోయినటువంటి నా భార్య యొక్క ఆత్మని ఆ మంగళవాడి భార్య శరీరంలో ప్రవేశపెట్టగలిగాను. అంటే నా భార్య పునరుజ్జీవితురాలైంది. ఆ మంగళవాడి భార్య మహాదుష్టురాలు, గయ్యాళి. అందువల్ల ఆమె శరీరంలో సప్తనాడులని దోషభూయిష్టంగా ఉన్నాయి. ఆ దోషభూయిష్టమైనటువంటి శరీరం అందులో ఉండటం వల్ల నా భార్యకి కంపరంగా ఉంది. చూసారా, ఆమె శరీరం లోపభూయిష్టం, మంగళవాడి భార్యది. ఆ శరీరంలోకి ఈ శాస్త్రి గారి భార్య ఆత్మ వెళ్ళటం వల్ల ఈ శర్మగారి భార్య ఆమె కంపరం పుడుతుంది. ఆమెకి శరీరం మంటలుగా ఉంది, తీవ్రమైన బాధ కలిగింది. ఈ శరీరాన్ని విడిచి వెళ్ళిపోతానని పదే పదే కోరుకుంటూ ఉంది. నేనుండే గ్రామంలో నాగేంద్ర శాస్త్రి అనే బ్రాహ్మణుడు ఒక మంగళవాడి భార్యను బతికించి ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని, మంగళవాడికి చాలా అన్యాయం చేస్తున్నాడని చుట్టుపక్కల ఉండే బ్రాహ్మణ్యానికి తెలిసి నన్ను కులబహిష్కృతన చేయాలి అని మంత్రతంత్రాలతో లభించే సొమ్ముతో 30% ఆ మంగళవాడికి నష్టపరిహారంగా ఇచ్చి 25% మాత్రమే శాస్త్రి గారికి ఇవ్వాలని ఆ మంగళి కులానికి చెందినటువంటి కుల పెద్దలంతా తీర్పు చెప్పారు. చూడండి లోకంలో ఎటువంటి విషయం వ్యాప్తి పొందిందో. మంచి చేయాలని చూస్తే చెడు దాపిస్తుంది. అప్పుడు నా పరిస్థితి సంకటప్రాయమైంది. నేను విషయాన్ని వివరించి చెప్పినా కూడా నా మాట వినేవాళ్ళు ఎవరూ లేరు. మరణించినటువంటి మంగళవాడి భార్య కొంతమంది ఆడవాళ్ళు ఒంటి మీదకు వచ్చి తాను మరణించిన శాస్త్రి గారి భార్యనని, తాను శరీరాన్ని విడిచి ఉండినటువంటి ప్రేతాత్మనని, తన భర్త చేసే అకృత్యాలని ఆపండి అని, ఈ బాధ్యత మంగళికుల పెద్దల మీదే ఉన్నదని చెప్పేది. చూసారా, చచ్చి కూడా సాధిస్తామంటే ఇదే. వాళ్ళందరూ కూడా క్రోధావేశ పూరితులై నన్ను ఆ మంగళికాంతను కూడా హత్య చేస్తామని బెదిరిస్తూ ఉన్నారు. అప్పుడు నేను శ్రీపాదుల వారి శరణు జొచ్చాను. అప్పుడు శ్రీపాదుల వారు అన్నారు, నీవు భర్తవైనంత మాత్రాన నీ భార్య మంగళవాడి భార్య శరీరంలోకి ప్రవేశించమని ఆజ్ఞాపించడం తగని పని. నువ్వు తగని పని చేశావు. అంతేకాకుండా నీవు నీ మంత్రశాస్త్ర విద్యతో బాధితులకి ప్రతిఫలాపేక్ష లేకుండా
సేవ చేయమని నేను చెప్పాను. కానీ నీవు ధనాన్ని ఆశించకూడదు. వారు సంతోషంగా ఇచ్చేది స్వీకరించాలి అని చెప్పారు. అప్పుడు నేను శ్రీపాదుల వారి ఆజ్ఞను పాటించాను. ఆ తరువాత నా భార్య యొక్క ఆత్మ ఆ శరీరాన్ని విడిచిపెట్టింది. అప్పుడు ఆ మంగళవాడి భార్య శరీరం దహనం చేశారు అని ఈ కథ అంతా నాగేంద్ర శర్మ గారు శంకర భట్టుకి, ధర్మగుప్తుల వారికి తెలియజేస్తే యథాశక్తి స్వామివారి యొక్క దివ్యానుగ్రహంతో మీతో పంచుకునే ప్రయత్నం మాత్రం చేయగలిగాను. శ్రీపాద శ్రీవల్లభులకి జయము జయము జయము. రేపటి రోజు 34వ భాగంలో 40వ అధ్యాయంలో భాస్కర శాస్త్రితోటి జరిగినటువంటి సమాగమం, అలాగే అందులో శంకర భట్టు ధర్మగుప్తుల యొక్క వింత అనుభూతులు ఏమున్నాయి అనే విషయాన్ని చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు స్వస్తి. మోహనవాణి పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహనవాణి. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి. మోహనవాణి మదిని దోచే